తిరుమల శ్రీవారిని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయంలో స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆమె స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయంలోకి చేరుకున్న ఆమె ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి అక్కడి నుండి ఆనంద నిలయంలోని శ్రీ స్వామివారి మూల విరాట్ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయక మండపంలో ఆలయ వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర గారు స్వామివారి పట్టువస్త్రంతో ఆమెను సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను ఆమెకు అందజేశారు. టీటీడీ అధికారులు చేపట్టినటువంటి దర్శన ఏర్పాట్లపై ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. స్వామివారిని దర్శనం చాలా బాగా అయిందని ఆమె సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. మేడం అక్కడే ఒక ఫోటో మేడం అక్కడే తేజ్ ప్లీజ్ பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Political speeches and creating objectionable reels and posting them on social media. Legal action will be taken. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು తయారీశాయ. భక్తులకు విజ్ఞప్తి, రాజకీయ ప్రసంగాలు చేయటం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం అతిక్రమించిన ఎడల చపి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் ஓம் நமோ வெங்கடேஷாய. திருமல ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ